హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రినీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజైతే సింపుల్ ప్రాసెస్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా, 2 పచ్చిమిర్చి అండ్ కొన్ని కరివేపాకు అండ్ కొంచెం లెమన్ కూడా వేసి ముందు నైటే బాగా లో పెట్టుకున్నాను. ఇది ముందు రోజు పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ డే అనేది చికెన్ చాలా టెండర్గా అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్ అప్పటికప్పుడు కంటే. ఒకవేళ మీకు టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అలా కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ అనేవి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ చికెన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ సింపుల్ ప్రాసెస్. అసలు ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇదిగో ఆనియన్స్ అయితే ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. ఇప్పుడు వీటిని సపరేట్ చేసేసుకుందాము. ఇప్పుడు అదే చికెన్లో నాకైతే లెగ్ పీస్ ఉన్నాయండి ఒక 2. అవి అంత చికెన్తో పాటు వేస్తే కుక్ అవ్వవు కాబట్టి ఒక 10 మినిట్స్ ముందు ఫస్ట్ వీటిని వేస్తున్నాను. లెగ్ పీసెస్ని వేసి లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనిస్తాను ఓన్లీ ఈ రెండింటినే. అప్పుడు చికెన్ అన్నిటితో పాటు ఇది కూడా చాలా బాగా కుక్ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత రిమైనింగ్ చికెన్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి ఉడకనివ్వాలి. మనం హాఫ్ అన్ అవర్ ఉంచాలండి చికెన్ని. అందులో మధ్య మధ్యలో ఒకసారి ఇలా మూత తీసుకుంటూ కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. లేకపోతే మాడిపోతుందండి. మాడిపోతే చికెన్ ఫ్రై అనేది చేదొచ్చేస్తుంది. లో ఫ్లేమ్లోనే బాగా మగ్గనివ్వాలి, రెడ్ కలర్లో రావాలి చికెన్. అప్పుడే చికెన్ బాగా టేస్టీగా ఉంటుంది. ఇదిగో నేను మధ్య మధ్యలో మూత తీసుకొని మంచిగా కలబెట్టుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. 10 మినిట్స్కి ఒకసారి తీసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ముందే ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం మంచిగా. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే ఇగో చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యి ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేయడం వలన టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైకి. ఇదిగో ఇలా కరివేపాకు వేసిన తర్వాత చికెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. అంతే, సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.